కొట్టు మొన్న మునిగినట్టు మునిగిందిరా. వేసినప్పుడు మునిగింది కొట్టు. దారి ఉంది అవుతుందా అర్థం కాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబాబు కుకింగ్ ఛానల్. కృష్ణా నదికి వచ్చాము మనం. మళ్ళీ నీళ్లు బాగా మనం వచ్చినప్పుడల్లా నది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మన అదృష్టం అట్టుంది. చేప పడితే తెలియదు. మనం గృహంలో కూడా వెళ్ళాలి ఇప్పుడు పైగా. ఇది వరకు అయితే అది కొట్టు ఫ్రెండ్, ఇది కొట్టు. ఇక్కడ అన్నీ అమ్ముతారు, సరుకులు గిరుకులు. మనకి ఏమైనా కావాలంటే థమ్సప్ బాటిల్ ఇవన్నీ. ఇగో పెనుగంచిపోయే బల్లకట్టు. అది చూడండి ఫ్రెండ్స్, పెనుగంచిపోయి పోయే బల్లకట్టు. లెక్క అయితే మనం ఆ బల్లకట్టు అవతలకు వెళ్తుంది రేవు బాగా. బల్లకట్టు ఇంకా లోపలికి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇవన్నీ కారు పార్కింగ్ చేస్తారు. ఇదంతా ఈ లొకేషన్ అంతా కారు పార్కింగ్ ఉంటుంది లోపల. సరే ఫ్రెండ్స్, ఇక వెళ్దాము. ఇంకా మనం వెళ్ళాల్సిన దారి ఇది, చూద్దాం రండి. ఈ చేపలకు రావటం అంటే చాలా కష్టం ఫ్రెండ్. చూసారా ఎంత కష్టపడాలి, పైకి ఎక్కాలి మనం. దారులు ఉండవు, ఏముంటాయో తెలియదు దారుల్లో. మనకి జాగ్రత్తగా ఎక్కాలి. ఇది ఒక సాహసం లాంటిదే. చూడండి ఫ్రెండ్స్, దారి మొన్న బాగు చేయించాం మేము. దారి ఇది మర్చిపోవటానికి ఉండేటట్టుగా. జాన పళ్ళు అంటారు చూడండి ఫ్రెండ్స్. ఇవే కాయలు అడవిలో దొరికే పళ్ళు. ఇవి జాన పళ్ళు అంటారు. వీటిని తినొచ్చు, ఇలా టేస్ట్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, గృహం ఉన్నట్టుంది ఇది. బాబాయ్ ఇదంతా లైన్ చేసినట్టున్నది. చూడండి ఫ్రెండ్స్, గృహలోకి వెళ్తున్నాం మనం లోపలికి. ఇదే దారి పోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది అడవి అంతా చెట్టు కంప. చూడండి, ఈ ముళ్ళు దిగితే మాత్రం 2-3 రోజులు ఎప్పులు జ్వరాలు అన్నీ వస్తాయి. మన బాబాయ్ మన కోసం ఈ దారి సిద్ధం చేశాడు. ఆయన కష్టపడి నరికి అన్ని మండలన్నీ నరికేశాడు. రావడానికి ఇబ్బంది అవుతుందని. నదికాడికి వెళ్తున్నాం. చూడండి, ఇది నది. అమ్మవారు శ్రీనివాసుడు అందరూ ఉంటారు ఇక్కడ. కృష్ణమ్మ తల్లికి కాపలా. చూడండి ఫ్రెండ్స్, దేవస్థానం ఇది. మేత కలుపుదాం ఫ్రెండ్. మేత కలిపేటప్పుడు వీడియో చూద్దాం. థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్, ఇగో 2 ఫీడర్స్, ఇంకో ఫీడర్ 3 మొత్తం స్టిక్తో వేస్తున్నాను. ఎర్రలకు కూడా తెచ్చాను. చూద్దాం ఏ చేప పడితే వేద్దాం. చూస్తా ఉండండి, తెలియదు ఏ చేప పడిద్దో. అట్టుంచమ్మా.
ఇక్కడ గాలాలు అనేది తెగిపోతున్నాయి ఫ్రెండ్స్. వచ్చేస్తున్నాంలే కానీ చేప పడితే పెద్దది పడుతుంది, లేకపోతేనేమో లోపల ఇరికిస్తుంది. ఇక అన్ని పైప్ లైన్లు ఉన్నాయి ఇక మొత్తం. లేకపోతే కృష్ణానదిగా అవతల ఉంటుంది, మనం కర్రపుల్ల కనపడే అవతల. ఏం చేస్తాం మరి, ఇవన్నీ పుల్లలు అయిపోయినాయి బాగా. పడితే చేప మంది, లేకపోతే లేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఏ పడితే తెలియదు కదా. ఇదో ఫ్రెండ్స్, కొంతమంది ఎట్ట వేయాలి ఏందని అడుగుతున్నారు స్టిక్తో. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి రమ్మ, ఇదిగో ఈ దారం ఉంది కదా, ఈ దారం ఇక ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక ఈ మిషన్ ఇలా ఓపెన్ చేయండి, ఇలా ఓపెన్ చేయండి. ఇంతే, వెనక్కపోనండి. ఇది మాత్రం వదలొద్దు ఫ్రెండ్స్, ఇగో ఇది మాత్రం వదలొద్దు. ఇది వదిలితే వెళ్ళిపోద్ది. ఇంతే, ఇదిగో అంతే, ఏం లేదు, అయిపోయింది అంతే. మన ఎమ్మటే మిషన్ ఇగో ఇలా వేసుకొని మనకు కావాల్సిన వరకు టైట్ చేసుకోవాలి. వైర్ ఏడన్నా చిక్కు పడుతుందా లేదా చూసుకొని. అంతేనండి, ఏం లేదు దీనికి పెద్ద విశేషం. జాగ్రత్తగా వేసుకోవాలా. మనం ఎంత దూరం కావాలంటే అంత దూరం వేసుకోవచ్చు. నేను ఎక్కువ దూరం వేయలేదు, దగ్గర వేసాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం కంప చెట్లు ఉన్నాయి, అందుకని జాగ్రత్త కోసం వేసాను. ఏ చేప పడితే చూద్దాము, చూసేటప్పుడు కంపల్సరీ చూపిద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, వెయిటింగ్. చేప పట్టాలి. అబ్బో, 3 కిలోల పైన ఉంటుంది అబ్బాయి. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి చేపలు పడతాం. పొద్దు నుంచి ఏం లేదు. పొద్దు నుంచి చేప పడల. మనకాడి చిక్కాలు కూడా దొరికి. గుద్దిందా గట్టిగా? గుద్దింది. పట్టించింది. అమ్మందంగా దొడ పడతామేమో కానీ దేనికి పడితేది ఉందో లేదో పడితే పెట్ట చేప. నీళ్ళు కూడా కడిగట్లేదు అది. వచ్చింది చేప. కంప చెట్టు ఉంది చూడు, చెట్టు కాడికి వచ్చింది. ఏమన్నా డౌట్. లోతు ఉంటుంది ఆడకే. లోతు లేకపోతే దిగి వెళ్ళొచ్చు. ఈ పైపుల్లో నుంచి పోవచ్చు కదా. చేప తీసుకెళ్ళి ఇరికిచ్చిన ఫ్రెండ్స్. మామూలుగా ఇరికిల్ల చేప.
పెద్ద చేప పడ్డది. అమ్మ అది చూసాలా మొట్ట ఇద్దరు అమ్ముడుతుంది. ఆడుంది చల్లదుంటుంది ఒక్కసారిగా డబ్బా వదిలి పట్టుకోమ్మా. పెద్ద చేప తిని అమ్మని మొన్న కూడా అంతే పోయింది. చాలా పెద్ద ఫ్రెండ్స్ పడ్డది కూడా, ఇరికిచ్చింది. ముళ్ళుల్లో గల మాకు గట్టిదిలే. అమ్మ గట్టిదిలే వచ్చింది ఫ్రెండ్స్, కాస్తే చేప రాలేదు. ఏమవుతుంది ఏమవుతుంది ఇరికిచ్చి ఎంగుతా పింగు కూడా ఎంగిపోయిందిరా. ఇక పింగు చూడు ఎట్ట అయిపోయిందో. చేప తప్ప పింగు చూడు పెట్టడా ఇది ఎట్ట అయిపోయింది పెట్టరా ఎంగిపోయింది. కొద్దిగా అంత అంటావా మేత చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. పడితే మంది పడకపోతే చేసేది ఏం లేదు. పడుతున్నాయి పోతున్నాయి ఇంక ఇదే పరిస్థితి. తగిలితే ఎక్క మావాలి చిన్నవి కాదు పెద్ద పెద్ద తగులుతున్నాయి. చేసేది ఏమన్నా ఫ్రెండ్స్ మనకు అదృష్టం లేదు. చేసేది ఏం లేదండి. చుట్టూ చుట్టూ